ఫ్లైఓవర్ విషయమై ఆర్ఎన్బి అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్లకు ముక్త కట్టంగా గట్కేసర్ గ్రామ ప్రజల తరఫున మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున తప్పకుండా ఈ బ్రిడ్జి పనులు అతి త్వరలో పూర్తి చేయాలని మేము చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. కానీ అధికారులు గతంలో కూడా వచ్చిర్రు, మేము పనిచేస్తామని చెప్పారు, పని చేయక ఉన్నారు. ఆల్రెడీ ఇక్కడ గత ప్రభుత్వంలో మేము కూడా 15 సంవత్సరంలో కూడా మా ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు 90% ఈ పని చేయించడం జరిగింది. ఆయన సొంత నిధులు కూడా దాదాపు 3 కోట్ల రూపాయలు కూడా ఈ బ్రిడ్జి విషయంలో కూడా అతనికి ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులు కూడా కాంట్రాక్టర్ గారు అతనికి ఇవ్వలేదు. ఎందుకంటే గ్రామంలో గురించి అత్యవసరంగా పరిస్థితి ఉంది కాబట్టి మల్లారెడ్డి గారు నా సొంత డబ్బులైన పర్లే ఈ గ్రామ ప్రజలు అవసరపడుతున్న ఉద్దేశంతో ఆ డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులు కూడా కాంట్రాక్టర్ గారు ఇవ్వలేదు. దాని సందర్భంగా కూడా గత సీఎం గారి అపాయింట్మెంట్ తీసుకొని అక్కడ ఉన్న స్థానిక ఎంపీ గారిని, అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులందరినీ కూడా ఎంపీ గారు తీసుకొని వెళ్ళి అందరు కలిసి పోయడం వల్ల గత 2.5 సంవత్సరాల నుంచి స్థానిక కాంగ్రెస్ నాయకులు దద్దమ్మలు ₹1 కూడా ఇప్పలేని దద్దమ్మలు ఈరోజు మాట్లాడుతున్నారు ఇక్కడ. కానీ అందరూ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు అందరు కూర్చొని అక్కడ స్థానిక కాంగ్రెస్ పార్టీ వజ్రేష్ గారు, అక్కడ మాజీ ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు, నేను గతంలో చెప్పాను వాళ్ళకు కూడా మీరు అందరు కలిసి ఉంటేనే ఈ పని అవుతుంది, కలిసి లేకపోతే ఈ రోజు కూడా పని జరగదు. కానీ ఇక్కడ స్థానిక నాయకులు నేనే అనే ఒక ఉద్దేశంతో అంత మునపాలుగా ఉన్నారు. మా పార్టీలో ఉండి మా పార్టీలో పదవులు అనిపించి ఇతర పార్టీలకు పోయి నేనే మోవాళ్ళని మేమే చేస్తామనే ఉద్దేశంలో ఉన్నది. నేను అనేది ఎప్పుడు రావద్దు, మనము అనేది రావాలి ప్రజలల్లో. ఇది మన సమస్య, మన గ్రామ ప్రజల సమస్య, మనమనే ఆలోచన ఉండాలి తప్ప నేను అనే మునపాలు చేస్తే ఏ నాయకుడు కూడా ముందుకు రాడని నేను కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న స్థానిక కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నాను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ పని తొందరగా ఇట్టు చేయాలి. ఎందుకంటే ఈ బ్రిడ్జి పని స్లాబులు అనేది అది వెస్ట్ బెంగాల్ కాంట్రాక్టర్ రావాలంటున్నారు. సరే వాస్తవమే, దానికి ఒప్పుకుందాం, వెస్ట్ బెంగాల్కి రావాలి. కానీ ఇక్కడ రోడ్ అక్కడ రోడ్ చేయడానికి ఏ కాంట్రాక్టర్ ఏ లేబర్ అవసరం అండి? అన్ని మిషనరీతోనే పనులు చేయాలి. 4 కోట్ల రూపాయలు మనం గవర్నమెంట్ ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఆ పనులతో ఇక్కడ అక్కడ 2 పనులు చేయొచ్చు కదా, అది కూడా డిలే చేస్తున్నారు. అది ఆ పని కూడా చేయించలేకపోతున్నాం. చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ పనులు కూడా మేమే చేస్తున్నాం.